అప్పుడు వారి ఇంటెల్ అనే విద్యాలయంలో కొన్ని సంవత్సరాలుగా విద్యని అభ్యసిస్తున్న విద్యార్థులు ఉత్తీర్ణత పట్టా అందుకోవడానికి గురువు గారి దగ్గరికి వెళ్తారు. అప్పుడు వారి మధ్య జరిగిన సంభాషణలు, నా ప్రియ శిష్యులారా, మీరు దేని కొరకు ఆశగా ఎదురు చూస్తున్నారో నాకు తెలుసు. మీకు ఎదురుగా కనపడుతున్న ఆ పెట్టెను తీసుకురండి, దానిలో మీకు కావాల్సినవి ఉన్నాయి. ఇదేంటి గురువు గారు, సర్టిఫికెట్స్ బదులు కాగితాలు ఉన్నాయి? అవి కాగితాలు కావు నాయన, ఎందరో జీవిత సమస్యలు. సంద్రంలో కాలు మోపనిదే సాగరం లోతంతో తెలియదు. సమాజంలో సమస్యలు అనుభవించనిదే ఈ లోక జ్ఞానం మీకు లభించదు. ఆ పెట్టెలో ఉన్న ఒక్కో సమస్యకి మీ నృత్య రూపంతో మీరు నేర్చుకొని చేసి చూపించండి. తొలి సమస్య, మహిళల మీద వేధింపులు, స్త్రీల అణిచివేత. అటు ఇటు అన్ని నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట అనుపని రంగంతా ఎననే ఎనవంతా వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా. ప్రేమగా అందుకున్న బంధమా అంతులేని నీ సమాంచనాల కందుగా ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా నీవు లేని జగతిలో దీపమే వెలుగునా నీదగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవారు పసివాడేగా ఎందరి తగవులలో ఏ చిరునవ్వున్నా ఆసిరి మెరుపుల నువ్వేగా. రెండవ సమస్య, వ్యవసాయం గొప్పతనం తగ్గిపోతున్న ఆదరణ. వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే ఆరాటం తీరేలా బదులించే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే అణు అణువును నీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం కామరుగే ప్రణయానికి శ్రీకారం దాహంలో మునిగిన చివురుకు చల్లని కన చెయ్యందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాని ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే. మూడవ సమస్య, పిరిగితనం. అది వదిలేస్తే మనిషి చేరుకునే గొప్ప స్థానం. Make it move.
తరచుగా నిప్పుల బాటి తప్పదనే యుద్ధముగా ఎక్కువ చూడగలే ప్రతి కాంతి ఆకాశం నీ పంచ అది గెలవాలి అసలైన గుండెదమ్ముగా ఆవేశం నీ పంచ అటు గెయ్యాలి చెడునంతం చేసే చైతన్యంగా. నాలుగో సమస్య ప్రకృతి సౌందర్యం. ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం ప్రమోదం 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 ప్రతి సృష్టి చిత్ర ప్రమోదం ప్రయాణం 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 విశ్వంతో మమేకం ప్రయాణం. ఐదో సమస్య సమాజంలో తగ్గిపోతున్న విలువలు గౌరవాలు. కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలి అడితే ఆడాలి రా రఫ్ ఆడాలి కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలి అడితే ఆడాలి రా రఫ్ ఆడాలి పడేటైనా కానీ ఒళ్ళు ముందుకెళ్ళాలి కొట్టి ఉన్నా కానీ ఎదుర్కొంది తీరాలి ఈ చరిత్రలో నీకో కొన్ని పేజీలుండాలి చిత్రీకయ్యాలి నటరాజులాగా నవ్వే చెందాలి నెలరాజులా మనసే ఉండాలి మహారాజులాగా ముగిసే పోవాలి రాజు కొడితే ఆరవ సమస్య టెక్నాలజీ అభివృద్ధి, రేడియేషన్, దానివల్ల అంతరించిపోతున్న పక్షులు. గురువు గారు, మేము చదువులో ఉత్తీర్ణులయ్యామా? మీరు పుస్తకాలు కాదు ప్రపంచాన్నే చదివారు, కానీ ఇక్కడితో ఆగిపోవద్దు. ఎందరినో చదివించండి, ఈ ప్రపంచాన్ని ఉద్ధరించండి.